మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు ద్వారంపుడి. గత 6 సంవత్సరాల నుండి ఈ గ్రామానికి మాత్రమే కరువు ఏర్పడింది. వర్షాలు బాగా పడుతున్నా పంటలు మాత్రం చేతికి రావడం లేదు. ఊరిని ఆనుకొని ఉన్న బైసాం చెరువు నిండా నీళ్లతో ప్రవహిస్తున్నా చుక్క నీరైనా గ్రామ ప్రజల దాహం తీర్చడానికి పనికి రావట్లేదు. పంటలు పండక, తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక గ్రామ ప్రజల్లో సత్తువ చచ్చినా ఏదో ఒక ఆశ, మమ్మల్ని కాపాడడానికి ఎవరో ఒకరైనా రాకపోతారా అని. ఇదే కాకుండా ఈ గ్రామ ప్రజలకు ఇంకో సమస్య కూడా వెంటాడుతూ ఉంది. చీకటి పడ్డాక ఆ ఊరి ప్రజలు ఊరి దాటి రారు. పొరపాటున ఎవరైనా తెలియక చీకటి పడ్డాక బైసాం సరస్సు దారిలో వచ్చారంటే వాళ్ళు తిరిగి మళ్ళీ సూర్యోదయాన్ని చూడలేరు. ఆ సరస్సు పక్కనే శవమై కనిపిస్తారు. గ్రామ ప్రజలకు అదేదో అంతు చిక్కని శాపంలా వెంటాడుతూ ఉంది. ఒక పక్క కరువు కాటకాలు, మరో పక్క రాత్రి సమయంలో ఊరు దాటాలంటే చావు భయం. ద్వారంపుడి గ్రామ ప్రజలకు పరిష్కారం చిక్కని ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ విషయం గురించి తెలిసిన చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ గ్రామం వైపు వచ్చే సాహసం కూడా చేయరు. ఇదిలా ఉండగా ఒకరోజు తన అమ్మమ్మ తాతయ్యలను చూడడానికని వస్తున్నాడు చంద్ర. అబ్బా, బాగా చీకటి పడిపోయింది. ఇంకెంతలే, దగ్గరికి వచ్చేసినట్టున్నాను. అయినా ఏంటో ఈ అమ్మమ్మ తాతయ్యల చాదస్తం. వయసు మీద పడింది, మీ పనులు మీరు చేసుకోలేరు, మీరు కూడా మాతో పాటు ఇక్కడే ఉండండి అంటే వినరే. ఉన్న ఊరు కన్న తల్లి అంటారు. ఏంటో ఈ ముసలాల చాదస్తం అని అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు చంద్ర. ఇక అది అర్ధరాత్రి సమయం కావడం వల్ల దారంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా గుడ్లగూబల అరుపులు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. నడుచుకుంటూ వెళ్తున్న చంద్రంకి లోపల సన్నగా భయం మొదలయ్యింది. ఇక ఇంతలో గజ్జెల శబ్దం తన వైపు వస్తున్నట్లుగా వినిపిస్తుంది చంద్రకి. ఇక చంద్ర భయంతో వెనకకు తిరిగి చూడకుండా వేగంగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇంతలో అంటూ ఎవరో ఆడగొంతుతో పెద్దగా ఏడుపులు వినిపించసాగాయి. అంతే, చంద్రకి గుండె ఆగినంత పనైపోయింది. వెంటనే ముందు వెనక రాయి రప్ప, గుంటలు మిట్టలు ఇవేవీ చూడకుండా పరుగులు తీశాడు చంద్ర. అమ్మమ్మ, 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 త్వరగా తలుపులు తీయవే అమ్మమ్మ. ఎవరబ్బా ఇంత అర్ధరాత్రి అలా తలుపు తడుతున్నది? ఎవరై ఉంటారు అని అనుకుంటూ తలుపులు తీసిన లక్ష్మమ్మకి ఎదురుగ్గా తన మనవడు చంద్రను చూసి ఒక్కసారిగా కంగు తిన్నది. బాబు చంద్ర, నువ్వు నువ్వు నువ్వేంటి ఇంత అర్ధరాత్రి సమయంలో? పైగా అంతలా వణికిపోతున్నావు, అంతలా భయపడిపోతున్నావు ఎందుకు నాన్న? ఏమైంది చంద్ర? బాబు చంద్ర. అమ్మమ్మ మాటలకు తేరుకొని చంద్ర, అమ్మమ్మ, అమ్మమ్మ, ఈ ఊరి బయట ఉన్న సరస్సులో దూకి ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరైనా అమ్మాయి అందులో దూకి తన ప్రాణాలను తీసుకుందా? లేదా ఏవైనా దయ్యాలు తిరుగుతున్నాయా? చెప్పు అమ్మమ్మ, అసలు ఏవైనా దయ్యాలు ఉన్నాయా? మనవడి ప్రశ్నకు లక్ష్మమ్మ చాలా భయపడిపోయి, అవన్నీ ఇప్పుడు ఎందుకు చంద్ర? అవన్నీ అనవసరం ఇప్పుడు. పద పద, ముందు నువ్వు వెళ్ళి పడుకుందువు గాని, బాగా అలసిపోయి ఉంటావు.
కదా, పద పద వెళ్ళి పడుకుందువు అంటూ తన మనవడిని లోపలికి తీసుకువెళ్ళింది లక్ష్మమ్మ.